హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యాస్ రెసిపీస్ అండి. ఈరోజు మనం బజ్జీ పప్పుని చేసుకుందాం. దీన్ని బజ్జీ మిక్సర్ అని కూడా అంటారండి. ఒక కప్పుకి ఒకరికి సరిపోతుందండి. సో నేను 2 కప్పులు వేస్తున్నాను. 2 కప్స్ వేస్తున్నానండి. 2 కప్స్కి ఒక 1 కప్పు కార్న్ఫ్లెక్స్ తీసుకోండి. కార్న్ఫ్లెక్స్ అనేది దీనికి టేస్ట్ వస్తుందండి. కడాయిలో ఆయిల్ వేసుకొని కార్న్ఫ్లెక్స్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మిక్సర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఒక 2 లెమన్స్ తీసుకోండి, ఒక 2 పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి, ఒక ఉల్లిపాయ, 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోండి. ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ ఈ మరమరాలు కలిపి ఒక దాంట్లో వేసుకోండి. 2 కలిపేసేయండి. కలిపేసిన తర్వాత పావు కప్పు వాటర్ వేసుకోండి. ఈ పావు కప్పు వాటర్ వేయడం వల్ల ఈ మిక్సర్ అనేది మెత్తబడుతుందండి. మెత్తబడితే మనకి మిక్స్ చేయడానికి ఇబ్బంది అనిపించదు. ఫస్ట్ మెత్తబెట్టుకోండి. 2 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మిక్సర్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా కలపండి. ఇది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. బయటికి వెళ్ళి తినవలసిన అవసరం లేదండి. 2 మినిట్స్లో అయిపోతుందండి. మనకి బయట ఎంత టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ ఇలానే చేస్తే అంతే టేస్ట్ వస్తుందండి. మన ఇంట్లో కూడా ఇంకా హెల్తీగా కూడా మనం తింటాము. ఇప్పుడు మనం లెమన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ స్లైసెస్ అనేవి ఆ రసం పిండుకోండి. మొత్తం నీట్గా పిండుకోండి. పిండిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోండి. ఈ లెమన్ వాటర్ తర్వాత లెమన్ వేసాక ఇంకా మెత్తపడుతుందండి. తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి తురుముకున్నాం కదా, అది వేసేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. ఒక కప్పులో వేసాను చూడండి. ఆ కప్పులో ఒక అరకప్పు ఉల్లి తురుము వచ్చిందండి. ఉల్లి తురుము వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలండి. పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బజ్జీ పప్పుకి మనం మిక్స్ చేయడమే ఎక్కువ టైం పడుతుందండి. దానివల్ల మెత్తపడుతుంది. ఎక్కువ మిక్స్ చేయాలండి. ఇది మనం పల్లీలు తీసుకున్నాం కదా, ఆ పల్లీలు వేసేసుకోవాలండి. పల్లీలు వేసిన తర్వాత ఒక కప్పు టమాటా, ఒక టమాటా పట్టిందండి. ఆ టమాటా ఈ మిక్సర్లో వేసేసుకోండి. మిక్సర్లో వేసి బాగా మిక్స్ చేయండి. కొంచెం ప్రెస్ చేసి మిక్స్ చేయాలండి. అప్పుడు గొమ్మె స్మాష్ అవుతుందండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదండి ఎందులో అయినా సరే. ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. పావు సరిపోతుందండి. ఇవి ఆల్రెడీ సాల్టెడ్వే వస్తాయి కాబట్టి పావు సరిపోతుంది. ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒక పావు స్పూన్ కారం వేసుకోండి. మొత్తం మిక్స్ చేయండి. మొత్తం మిక్స్ చేయడం వల్ల మొత్తం పడుతుందండి. బాగా మిక్స్ చేసుకుంటే మనకి బజ్జీ మిక్సర్ అనేది రెడీ అయిపోతుందండి. టెక్స్చర్ అయితే ఇలా ఉంటుందండి. ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకుని తినేయడం అండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.